స్టీఫెన్ డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ అయింది సినిమా. నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇది ఒక సైకో కిల్లర్ సినిమా. సైకో కిల్లర్ అంటే నార్మల్గా మనం రెగ్యులర్గా చూసే సైకో కిల్లర్ కాదు, దానికి మించి ఉంది ఈ సినిమా. గోమత్ శంకర్ మెయిన్ లీడ్గా చేసిన సినిమా ఇది. మిథున్ అయితే డైరెక్ట్ చేశారు. ఇక లేట్ చేయకుండా ఈ సినిమాలో రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. దానికన్నా ముందు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఈ సినిమా కథ ఏంటంటే స్టార్టింగే సిటీలో అయితే వరుసగా 9 హత్యలు జరుగుతూ ఉంటాయి. సో ఆ 9 హత్యలు చేసింది ఎవడో అని చెప్పేసి పోలీసులు చాలా సీరియస్గా అయితే వెతికేస్తూ ఉంటారు. ఆ 9 హత్యలు నేనే చేశానని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒకడైతే లొంగిపోతాడో అతనే మన స్టీఫెన్. అసలు పోలీసులు అయితే స్టార్టింగ్ నమ్మరు ఈ హత్యలు ఇతను చేశాడని చెప్తే, బట్ తర్వాత అయితే కన్ఫర్మ్ అవుతారు ఇతనే చేశాడు ఈ 9 హత్యలు అని చెప్పేసి. సో వెంటనే మన వాళ్ళు అయితే కస్టడీకి తీసుకుంటారు. ఆ తర్వాత విచారణ చేయమని కోర్టు అయితే ఆదేశిస్తుంది. సో ఆ విచారణలో మన వాళ్ళకైతే కొన్ని నిజాలు తెలుస్తాయి. అసలు స్టీఫెన్ ఈ 9 హత్యలు చేయడానికి గల కారణం ఏంటి, స్టీఫెనే నిజంగా ఈ హత్యలు చేశాడా లేదా, సో స్టీఫెన్ ఎందుకు ఇలా సైకిల్లో మారాడు అనే నిజాలు ఆ ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలుస్తాయి. సో ఇదన్నమాట స్టోరీ. ఆ తర్వాత పాజిటివ్స్ కోసం మాడుకుందాం. సినిమాలో ఉన్న ఒకే ఒక్క బిగ్గెస్ట్ పాజిటివ్ ఏదైనా ఉంటే అది క్లైమాక్స్ ఒకటి సినిమా మొత్తాన్ని ఎలివేట్ చేసింది నెక్స్ట్ లెవెల్లో. సో దాని మించిన పాజిటివ్ అయితే లేదు. ఇక నెగిటివ్స్ కోసం మాడుకుంటే స్లో నెరేషన్ అని చెప్పుకోవచ్చు. అదే సినిమాలో ఉన్న బిగ్గెస్ట్ నెగిటివ్. స్టార్టింగ్ నుంచి సినిమా అయితే స్లోగా సాగుతుంది. సో కొంతమందికి ఎవరైతే స్పీడ్ స్క్రీన్ ప్లే ఇష్టపడతారో వాళ్ళకైతే మాత్రం ఈ సినిమా సో అంతగా ఎక్కదు, మరీ స్లోగా ఉందంటే ఫీలింగ్ వస్తుంది. నాకు కూడా అలాగే అనిపించింది. అక్కడక్కడ చాలా స్లోగా మనోడు స్టోరీ అలా తీసుకెళ్తుంటాడు ముందుకి. ఇక ఫస్ట్ హాఫ్ కోసం మాడుకుంటే సినిమా స్టార్టింగ్ పర్లేదు, ఒక రెగ్యులర్ థ్రిల్లర్ సినిమా చూసిన ఫీలింగ్ అనిపించింది, కానీ మరీ డిఫరెంట్గా ఏమనిపించలేదు. సెకండ్ హాఫ్ కూడా అంతే. మనం ఎన్నో థ్రిల్లర్లు చూస్తాం ఇలాంటివి కదా, ఇందులో కొత్తగా ఏముందో ఇక డిఫరెంట్గా అనిపించింది నాకు. బట్ క్లైమాక్స్ ఒక్కటే సినిమా మొత్తాన్ని ఎలివేట్ చేసింది. ఎప్పుడైతే మనకి క్లైమాక్స్ రివీల్ అవుతుందో ఆ తర్వాత ఓ రేంజ్లో అనిపిస్తుంది ఈ సినిమా కోసం అయితే. ఆ ఒక్క క్లైమాక్స్ ఈ సినిమాలో అయితే నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టింది. ఆ క్లైమాక్స్ కనుక లేకపోతే ఈ సినిమా అసలు ఒక యావరేజ్ సినిమాగా ఉండేది. సోషల్ మీడియాలో ఈ సినిమాను పొలమని లేపెత్తున్నారు, మరీ లేపినంత అయితే లేదు. బట్ ఆ క్లైమాక్స్ వల్ల అయితే పర్లేదు, చూడొచ్చు. నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది, ఎవడైనా చూడకపోతే వెంటనే చూసేయండి. ఇక పర్ఫార్మెన్స్ కోసం మాడుకుంటే ఆ మెయిన్ లీడ్ చేసిన మన గోమత్ శంకర్ అయితే నెక్స్ట్ లెవెల్లో చేశాడు. పర్లేదు, బాగానే ఉంటుంది పర్ఫార్మెన్స్ మనోడిది. ఆ తర్వాత పేరెంట్స్ క్యారెక్టర్ చేసిన వాళ్ళిద్దరి నుంచి కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు వాళ్ళిద్దరు కూడా. వీళ్ళ ముగ్గురు తప్పితే ఇంక మిగతా వాళ్ళు అంత క్యారెక్టర్లు ఏం బాగోలేదు. ఆ పోలీస్ క్యారెక్టర్, ఆ తర్వాత సైకియాట్రిస్ట్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు ఇద్దరు ఏదో పర్లేదు ఉన్న పేర్కొన్నారు అంతే తప్ప. అలాగే ఇన్వెస్టిగేషన్ కూడా మరీ అంతగా ఇంట్రెస్టింగ్ అయితే ఏం సాగలేదు, అంత థ్రిల్లింగ్ అయితే లేదు. ఓన్లీ క్లైమాక్స్ ఒకటి సినిమా నిలబెట్టింది. సో ఓవరాల్గా నాకు ఈ సినిమా అయితే ఆ క్లైమాక్స్ వల్లే కొంచెం కొత్తగా అనిపించింది. వన్ టైం వాచబుల్, పర్లేదు, చూడొచ్చు. ఈ సినిమా అయితే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, ఎవరైనా చూడకపోతే చూసండి. అలాగే మరిన్ని ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం, సినిమా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ మ్యాన్. థ్యాంక్ యూ.